ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన మన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనం ఏం అవ్వాలని కోరుకుంటున్నాడంటే దేవుని నీతి, మన యందు దేవుని నీతి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని నీతి అవ్వాలని ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించిన అంశ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమవ్వాలంటండి? మనము దేవుని నీతి అవ్వాలని. మనము దేవుని నీతి అవ్వడం అంటే ఏంటి? మనము దేవునిలో నీతిమంతులుగా, యథార్థవంతులుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు మన కోసం ఇంత ప్రయాస, ఆయన దేవాతి దేవుడయుండి ఈ లోకానికి వచ్చి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి బలియాగమై కలువరి శిలువలో రక్తాన్ని చిందించి మనల్ని నీతిమంతులుగా చేర్చాలనే ఉద్దేశంతోనే ఎంత ప్రయాస దేవుడు మన కోసం కలిగి ఉన్నాడు. కనుక మనం దేవుని నీతి అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఎలా జీవించాలంటే నీతిమంతులుగా జీవించాలి. ఆయన ఏటి రీతిగా అయితే నీతిని మనకి కనుపరిచి ఉన్నాడో, ఎలాగైతే ఆయన జీవితంలో నీతిమంతుడిగా జీవించాడో, మనము కూడా అలాంటి నీతిని మనం కలిగి ఉండాలని యేసయ్య ఈ రాత్రి మన పట్ల ఆలోచిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎల్లో పాపం ఏమి కూడా లేదు, ఆయన పాపులతో సమానం కాదండి. కాకపోతే మన పాప భారం అంతా ఆయన మీద వేసుకోవడం వల్ల ఆయన శరీరం పాపంగా మార్చబడింది. అలాగే ప్రత్యేకమైన వాడు, మన దేవుడు ప్రత్యేకమైన వాడేనండి. అందరి దేవుళ్ళలో ఒక్కడ మన దేవుడిలో చాలా ప్రత్యేకత ఉంది. ఆయనలో ఏ నేరం లేదు, ఏ యొక్క పాపం లేదు, ఏ దోషం లేదు. ఆయన అంత పరిశుద్ధుడు ఈ ప్రపంచంలోనే ఎవరు లేరండి. యేసే లాంటి పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవరు లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రధాన యాజకుడు అంటే ప్రధాన యాజకుడు దేవుని మందిరంలో బలి అర్పించేవాడని. అయితే ఈ ప్రధాన యాజకుడు మన కోసం ఏం చేశాడు? తానే బలి అయిపోయాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. కనుక ఇలాంటి మంచి లక్షణాలు మన దేవుడు కలిగి ఉన్నాడండి. దేవుళ్ళు అనుకున్న వారు ఎవరిలో కూడా పరిశుద్ధత లేదండి. మన దేవుడిలో ఇంత ప్రత్యేకత ఉంది. మన దేవుడు ఎంతటి పరిశుద్ధమైన వాడు. అయితే ఇంత పరిశుద్ధమైన దేవుడు, ఇంత నిష్కల్మషమైన వాడు, ఇంతటి నీతిమంతుడు ఆయన ఎందుకు సిలువలో బలియాగం అవ్వాల్సి వచ్చిందంటే మనల్ని నీతిమంతులుగా మార్చాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులుగా, మనం నిందారహితులుగా, దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా మనం ప్రవర్తించి అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలని యేసయ్య ఆశిస్తూ ఉన్నాడు. మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపమేమీ చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు కనబడలేదు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అంటే ఎన్నో హింసల పడి, ఎంతో శ్రమపడి మీరు అంటే మనము ఆయన అడుగుజాడల యందు నడవాలని ఆయన నడుచుకున్నట్లు మనకి ఏం చూపించాడు? ఇక్కడ మాదిరి చూపించాడు. అంటే యేసు ప్రభు వారి అడుగుజాడల్లో మనం నడవాలని ఆయన మాదిరి చూపించాడు. ఆయనలో కూడా ఏ పాపం లేదంటండి. అయినప్పటికీ కూడా ఆయన నోటను కూడా ఏ కపటం కనబడలేదు. అయినప్పటికీ మన పాప భారం అంతా ఆయన మీద వేసుకుని ఆయన బలియాగమయ్యాడు. మన కోసం తన రక్తాన్ని చిందించాడు. శరీరం మీద మన పాపం అంతా శరీరం మీద పడడం అంటే, శరీరం మీద మన పాప భారం పడడం అంటే ఎంతో శ్రమ పడ్డండి. ఆయన శరీరం ఎంతగా చీల్చబడిందండి. మనము చేసిన అపరాధం, మన చేతులతో చేసిన పాపాలు, మన కళ్ళ ద్వారా చేసిన పాపాలు, మన చూపు ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా మనం నడిచిన చెడు నడవడికంతా కూడా ఆయన శరీరం మీద పడి ఎంత భారాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడండి. ఎంత కష్టాన్ని ఆయన శ్రమిస్తూ ఉన్నాడండి. ఆయన దేహం అంతా కూడా ఎక్కడ కూడా ఖాళీ లేకుండా అంతా కూడా నాగులు చాళ్ల వలె చీల్చబడింది. ఆయన రక్తం శరీరంలో ఒక్క బొట్టైనా కూడా నిలవకుండా యెరూషలేము వీధులంతా ఏరులై ప్రవహించిందని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంత శ్రమ పడ్డాడండి ఆయన మన కోసం. అంత శ్రమ మన కోసం ఎందుకు పడ్డాడంటే మనల్ని నీతిమంతులుగా చేయాలని, మనల్ని ఆయన రాజ్యానికి
వారసులుగా చేయాలని, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలని, ఆ అగ్నికి ఆహుతి అయిపోవాలని కాదండి. యేసయ్య అయితే మన కోసం ఎంత మంచి ప్రణాళిక కలిగి ఉంటే సాతానుడు కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అంటండి. అయ్యగారు చెప్తూ ఉంటారు కదా అప్పుడప్పుడుని, సాతానికి ఎప్పుడు కూడా బిజీగా ఉంటాడని చెప్తారు కదా. సాతాను ఎలా ఉంటాడంటే అండి, బిజీగా ఉంటాడు. ఎందుకు బిజీగా ఉంటాడో, ఏదో రకంగా మన భక్తిని చెరపాలని, దేవునికి మనం దూరంగా ఉండాలని, మనం అవిధేయులైపోవాలని, మన బిడ్డల ద్వారా ఒకవేళ మనలో ఏమీ లోపం లేకపోతే మన బిడ్డల మీద ఆ ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. మన బిడ్డల్ని ఏదో రకంగా ఆ యొక్క లోకంలో కలిపేయాలని, లోక ఆశలు మన బిడ్డలకు చూపించి ఏదో రకంగా వాళ్ళని నిందల పాలు చేయాలని. మన యేసయ్య అయితే మన కోసం శ్రమపడి, మన కోసం బాధపడి, మన కోసం వేదన పడి ఆయన మనల్ని ఆయన రాజ్యానికి చేర్చాలని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే యుగయుగాలు కూడా ఆ నిత్యత్వంలో మనం ప్రవేశించి దేవునితో సంతోషించాలని. సాతానుడి ప్రణాళిక ఏంటి? యుగయుగాలు కూడా ఆ నరకంలో కాలుతూ అందులో వేదన పడాలని సాతాను ఆలోచన. కనుక మనం ప్రతి ఒక్కరం కూడా, దేవునిలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా దేవుని చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య మన కొరకు ఎంతటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఎంత మనల్ని యథార్థవంతులుగా, నీతిమంతులుగా ఆయన చూడాలని ఆశపడుతూ ఉన్నాడో, అలాంటి నీతిని మనం కలిగి జీవించాలని ఈ రాత్రికాల సమయంలో దేవాదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ పేతురు గారు ఆనాటి సార్వత్రిక సంఘానికి సెలవిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు ఆయన అడుగుజాడల యందు నడవాలని ఆయన మీకు మాదిరి చూంచిపోయాను. ఆయనలో ఏ పాపమును కూడా చేయలేదు, ఆయన నోటని ఏ కపటము లేదు. ఇంకా కిందకి చదువుదాం, 23వ వచనం కూడా. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దూషింపబడి అంటే సిలువకు ముందు ఆయన్ని ఎంతగా దూషించారని వాళ్ళందరూ కూడా వెనకాల నుంచి పిడిగుద్దులు గుద్ది ఎవరు గుద్దారో ప్రవచించమని, నువ్వు ప్రవక్తవు కదా, నువ్వు ప్రవచనాలు చెప్తావు కదా, ఎవరు గుద్దారో ప్రవచించమనేవారంటండి. ఆయన మీద ఉమ్ము వేశారు, ఆయన అంగీని చింపి వేశారు, ఎంతగా ఆయన హేళన చేశారు, దూషించారు, అపహసించారు, హేళన చేశారు. అయినప్పటినీ దూషింపబడి కూడా వాళ్ళని తిరిగి దూషించలేదండి. శ్రమ పెట్టబడి కూడా తిరిగి వారిని ఏమాత్రం కూడా బెదిరించలేదు, ఎవరిని బెదిరించలేదు. అంత శ్రమ పడతా కూడా ఆయన అలా వేదన పొందుతూ ఉన్నాడు. కానీ ఎవరిని కూడా తిరిగి మరలా వారిని ఒక్క మాట కూడా ఎవరిని తిరిగి వాళ్ళని ఏం దూషించలేదండి. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రజలు అన్యాయపు తీర్పు తీర్చారు, కానీ తండ్రి అయితే న్యాయం తీర్చేవాడు. నా తండ్రి నాకున్నాడు, న్యాయం తీర్చేవాడని తను తాను దేవునికి అప్పగించుకున్నాడంటే. ఇక్కడ ఎంతగా ఆయన దూషించినా, ఎంతగా హింసించినా, ఎంతగా ఆయన ఏళన చేసినా కానీ ఏ ఒక్కరికి కూడా ఆయన బదులు పలకలేదు. నిజంగా యేసయ్య ఎంత ప్రేమమూర్తి అండి, ఎంత ఓర్చుకున్నాడు మన కోసం. అంటే ఆయన దేవుడు గనక ఓర్చుకున్నాడు అనుకుంటున్నారా మీరు? అక్కడ మానవ రూపంలోనే ఉన్నాడండి. ఆయన మనకు లాంటి శరీరంతోనే ఉన్నాడు. ఎంతగా దూషించబడినా ప్రజలను దూషించలేదు. తిరిగి మళ్ళీ ఈ ప్రజలందరి కొరకు దేవుని దగ్గర ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొదటి మాటలో మనం చూస్తాం కదా, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. అంటే ఎంతగా దూషించిన ఈ ప్రజలందరినీ కూడా క్షమించమంటున్నారు. అంటే వీళ్ళు తెలియకనే వీరు ఇలా చేస్తున్నారని మన దేవునికి తెలుసండి. తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని మన కోసం ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. యేసయ్యలాగా ఇంకో వ్యక్తి కూడా బైబిల్లో చనిపోయే ముందు తన రాళ్లతో కొట్టి చంపిన వారిని కూడా క్షమించమని అడుగుతున్నారండి. ఎవరంటే స్తెఫను గారు. స్తెఫన్ని కూడా ఆయన దూషించి రాళ్లతో కొట్టి చంపేశారని. అయినప్పటికీ వాళ్ళందరినీ కూడా దేవా ఈ తప్పు వీరి మీద మోపకమని ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా అలాంటి మనసు మనం కలిగి ఉంటున్నామా? యేసయ్య లాంటి మనసును మనం కలిగి ఉండాలని. ఎందుకంటే ఈనాటి సమాజంలో కూడా ఎంతోమంది క్రైస్తవుల్ని హింసిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభు తిరిగి క్రైస్తవులు ఏం చేయట్లేదండి, వాళ్ళని పగకు ప్రతీకారంగా పగ తీర్చుకోవడం లేదండి. అదే ఎవరైనా వేరే మతం వాళ్ళు ఎవరినైనా ఏదైనా అంటే కనుక వాళ్ళు తిరిగి
వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకోగలుగుతారని, ఎందుకంటే వాళ్ళు పోరాడగలుగుతారు. కానీ మన యేసయ్య మనకు అది నేర్పించలేదండి. దేవుని ప్రేమే మనకు నేర్పించాడు. ఆయన హింసించబడిన వారిని, దూషించిన వారిని, ఏళన చేసిన వారిని, చంపేసిన ఈనాటి ఎంతోమంది చంపేస్తూ ఉన్నారండి క్రైస్తవుని. అయినప్పటికీ మనం తిరిగి ఎవరిని కూడా చంపడం లేదు. ఎందుకంటే యేసయ్య మనకు అది నేర్పించలేదండి. ప్రేమే యేసయ్య మనకు నేర్పించాడు. మన యేసయ్య నేర్పించిందంతా తోటివారిని ప్రేమించాలని, తోటివారికి సహాయకరంగా ఉండాలని, అనేకులకు మనం నీతిమంతులుగా జీవించాలని, అనేకుల్ని దేవునిలోనికి నడిపించాలని దేవుని ఉద్దేశం. అలాగే మొదటిగా మనము ఆయనలో ఏ పాపం లేదని చూసాం. మరలా రెండవదిగా మన కోసం ఆయన పాపముగా చేసెను. ఇక్కడ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుని చూసి, ఇక్కడ యేసుని చూసి తన యొద్దకు రాగా లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. అంటే ఇక్కడ యేసయ్య మనకు ఎలా కనిపిస్తున్నాడు? గొర్రెపిల్లగా కనిపిస్తున్నాడు. గొర్రెపిల్ల ఎలాగైతే బలిగా అర్పింపబడుతుందో, మరి పాత నిబంధన భక్తులు చేసినటువంటి ఆ ధర్మశాస్త్రంలో ఏ పాపం చేస్తే ఏ బలి అర్పించేవారు అంటే ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క పశువుని వధించేవారు. అలాగే ఎలాగైతే గొర్రెపిల్ల బలిగా అర్పింపబడుతుందో, మన యేసయ్య కూడా బలిగా అర్పించబడ్డాడు. గొర్రెపిల్లగా ఈ భూలోకానికి ఆయన వచ్చాడండి. దేవునికి స్తోత్రం. గొర్రెపిల్ల ఎందుకండి అంటే ఆయన చనిపోవడానికి, మన కోసం మరణించడానికి, బలియాగం అవ్వడానికి, అంటే బలిగా అర్పింపబడ్డానికి. బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన ఏం మోసుకొని పోతున్నాడు? లోకంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఆయన మీద, ఈ పాప భారం అంతా ఆయన మీద పడిపోయిందండి. అందుకే గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు అంటాడు కదా, దేవా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నీ చిత్తమే నెరవేర్చుమని ప్రార్థన చేస్తాడు. అంటే అంత భారంగా ఉందండి ఈ భారం అంతా యేసయ్య దేహం మీద. ఇంత భారాన్ని భరిస్తూ కూడా ఆయన ప్రజల్ని క్షమించాడు, ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. తిరిచి ఎవరిని కూడా బదులైన దూషించలేదు. మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయము 8వ వచనం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గాని కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తుదకు మనం అందరం ఎలా ఉండాలంటండి? ప్రభువులో ఉన్న మనం అందరం కూడా ఏక మనస్కులై ఒకరు సుఖ దుఃఖములందు ఒకరు పాలు పందుకొనుచు. అంటే తోటివారు కష్టాల్లో ఉంటే మనకెందుకులే అని మనం ఉండకూడదండి. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మనం చేయగలిగిన సహాయం, ప్రార్థన సహాయం అయినా మనము ఏదో రూపంలో వారికి మనం సహాయం చేసేవారుగానే ఉండాలి. తోటివారికి సహాయపడుతూ వారి సుఖ దుఃఖాల్లో మరి కష్టాల్లో ఉన్న కుటుంబాలను చూసి మనం ఏమాత్రం కూడా విడిచిపెట్టకూడదు. వారు ఏక మనస్కులై ఉండాలి. ఏక మనస్కులై మనం ఒకే శరీరముగా మనం ఉండాలి. ప్రభు బలలో మనం ఉంటాం కదా. మనం అందరూ ప్రభు శరీరంలో మనం అందరూ ఏకమయ్యాం కాబట్టి మనం కూడా ఏక మనస్కులై ఒకరు సుఖ దుఃఖములందు ఒకరు పాలు పొందుకొనుచు సహోదర ప్రేమ గలవారై ఉండి కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఆశీర్వాదమునకు వారసులవుటకు. అంటే ఇతరులకు ఆశీర్వాదకరంగానే ఉండాలి, కానీ ఇతరులకు కీడు చేసేవారిగా మనం ఉండకూడదండి. తోటి వారికి ఎప్పుడు కూడా సహాయపడాలి. ఏదో రూపంలో వారికి సహాయకారులుగానే ఉండాలి, కానీ ఎదుటి వారిని ఇబ్బందికరంగా, మన వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడేటట్లు మనం ఉండకూడదండి. ఆశీర్వాదానికి వారసులు అవ్వాలి. మనం ఆశీర్వదించబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం జీవించాలి. ఇతరులను ఏదో రూపంలో వారిని దూషించాలనే ఆలోచన మనకి ఎప్పుడు ఉండకూడదండి. ఒకవేళ ఎవరైనా మనల్ని హింసించారా, ఎవరైనా మనల్ని మాటల ద్వారా బాధ పెట్టారా, ఏదో రూపంలో మనల్ని బాధ పెట్టాలని చూసినా కానీ అవన్నీ కూడా మనం దేవునికి అప్పగించుకోవాలి. యేసయ్య ఇక్కడ ఏమంటున్నాడు? తన తండ్రికే న్యాయవంతుడైన తన తండ్రికే అప్పగించుకున్నాడు. కనుక మనం ఎవరైనా ఒకవేళ హింసించిన వారి కొరకు మనం కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. తోటి వారికి సహాయకరులుగా ఉండాలి. ఒకరు సుఖ దుఃఖములందు ఒకరు పాలు పొందుకునేవారుగా ఉండాలి.
మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఆశీర్వాదమునకు వారసులు అవటానికి సిద్ధపడండి. ఆశీర్వాదం అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదమే కాదండి, పర సంబంధమైన ఆశీర్వాదం. పర సంబంధమైన ఆశీర్వాదం అంటే దేవునిలో ఫలించడం, దేవునిలో ఎదగడం, దేవుని మాటలు ఇతరులకు చెప్పడం, దేవునిలో మనం అనేక విషయాలు నేర్చుకోవడం, అది ఆశీర్వాదం. అంతేగాని లోక సంబంధమైన ఏదో సంపాదించుకుంటే మనకు ఆశీర్వాదం కాదు. కానీ దేవుడు అలాంటి ఆశీర్వాదాలు, దైవికమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని యేసయ్య ఆశిస్తూ ఉన్నాడు. మరొక వాక్యాన్ని చదువుకుందాం. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు ఏ పాపమును లేదు. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడను పాపము చేయడు. పాపము చేయవాడెవడను ఆయనని చూడను లేదు, ఎరగను లేదు. చదవండి. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. మన దోషాలను తీసివేయడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు. మనము ఆయన నీతిమంతుడై ఉన్నట్టు మనము కూడా నీతిమంతులుగా ఉండాలని ఇక్కడ యోహాను భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆనాటి సమాజానికి ఆయన బోధిస్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రికాల సమయమందు మనము కూడా తెలుసుకోవలసిన విషయము, మనము నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉండాలి. అపవాది మోసపరచకుండా మనం చూసుకోవాలంటండి. అపవాది ఎవరిని మిరింగుదినా అని గర్జించి సింహం వలె తిరుగుచున్నాడు. ఏ కుటుంబాల్లో చొరబడి వారి కుటుంబాల్లో శాంతి లేకుండా, సమాధానం లేకుండా, భార్యాభర్తల మధ్యన, అక్క చెల్లెల మధ్యన, అన్నదమ్ముల మధ్యన, తల్లి బిడ్డల మధ్యన, కుటుంబాల్లోని అన్నదమ్ముల మధ్యన, సంఘంలోనూ ప్రవేశించి దుష్టుడు అపవాది ఏం చేస్తున్నాడు? మోసపరుస్తూ ఉన్నాడు. అయితే చిన్నపిల్లలు కూడా ఎంతోమంది మోసపరచబడిపోతున్నారు. ఈ రోజుల్లో భయంకరమైన దినాలు, మరణం ప్రతి కిటికీ గుండా తిరుగుతూ ఉందంటండి. ఇంతటి భయంకరమైన దినాల్లో మనం ఏం చేయాలి? యేసయ్య నమ్ముకున్న మనము, దేవుని సన్నిధిలో ఉన్న మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు మోసపరచనీయకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ భయంకరమైన పాపము, ఆ భయంకరమైన మరణములో మన బిడ్డలు ప్రవేశించకుండా మన కుటుంబాలు ఆశీర్వదించబడేలా మన చిన్నపిల్లల మనస్తత్వం కలిగి దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా ఉండాలి. ముఖ్యంగా అపవాదికి మనము చోటు ఇవ్వకూడదండి. దేవునికి స్తోత్రం. నిజంగా దేవునికి మనం భయపడే వారిగా మనం జీవిస్తున్నామా? దేవుని సన్నిధిలో మనం యథార్థవంతులుగా ఉంటున్నామా? దేవుని సన్నిధిలో మనం ఉంటున్నామని మనం భ్రమలో ఉంటున్నామేమో. ఒకవేళ మనల్ని మనం సరి చేసుకుందాం. 3వదిగా, దేవుడు నిన్ను నిర్దోషులుగా చేయాలని, దేవుడు మనల్ని ఎలా చేయాలని ఆశపడుతూ ఉన్నాడండి? నిర్దోషులుగా, నీతిమంతులుగా, నిందలేని వారిగా మనం బ్రతకాలని యేసయ్య ఆశిస్తున్నాడు. మరొక వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 20 నుంచి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందును నీ యందు నేనను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడని. మరియు నీవు నన్ను పంపితివని, యేసయ్యను పంపించని లోకము నమ్మునట్లు తండ్రి నా యందును, అంటే ఇక్కడ తండ్రితో మాట్లాడుతున్న తండ్రి కుమారుల సంభాషణ ఇక్కడ కనిపిస్తుంది. తండ్రి నా యందు నీవును నీ యందు నేనను, అంటే నా యందు నీవును నీ యందు నేనను ఉన్నలాగున వారును మన యందు, అంటే వారంటే ఎవరిక్కడ? మనమేండి. మనం వారి యందు, అంటే ఇక్కడ తండ్రి కుమారులు మాట్లాడుకుంటున్నారు. తండ్రితో మాట్లాడుచున్నాడు కుమారుడు. వారు మన యందు ఏకమై ఉండవాలనని, అంటే మనం దేవునిలో ఏకమై ఉండాలని యేసయ్య ఆశిస్తున్నాడు ఇక్కడ. అందుకనే ఆయన మొదటి మాటలో తండ్రి కుమారుల సంభాషణ కనిపిస్తూ ఉంటుంది. తండ్రి వీరేం చేస్తున్నారు అంటాడు కదా. అక్కడ మానవాళి పాపముల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని ఉంటుందండి. అంటే మానవుల గురించి తండ్రి దగ్గర కుమారుడు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. యేసయ్య ఇక్కడ తండ్రికిని మనకిని
మధ్యవర్తిగా ఉన్నాడండి. మధ్యవర్తిగా ఉండి ఆయనే మనకు నిచ్చెనగా ఉన్నాడు. యేసయ్య లేకపోతే మనం తండ్రి దగ్గరికి చేరలేము. అందుకని ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడంటే, తండ్రి నా యందు నీవును నీ యందు నేనను ఉన్నావని ప్రజలు కూడా మన యందు ఉండేలాగున నేను వారి కొరకు, అంటే మనం ఎలా ఉండాలి ఇక్కడ అనేసి, ఏకమై ఉండాలని వారు వాక్యం ద్వారా మాత్రము 21వ వచనం చదవండి. వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించున్నాను అంటున్నాడు. అంటే వాక్యంలో మనం అందరం కూడా విశ్వాసం ఉంచాలని, వాక్య ప్రకారంగా మనము జీవించాలని, వాక్యంలో మనం శరీరంలో ఆయన శరీరంలో మన పాలిభాగస్తులు అవుతున్నాం కదా, అలాగే వాక్య ప్రకారంగా కూడా మనము ప్రభువులో ఉండాలని ఇక్కడ యేసయ్య తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. 22వ వచనం కూడా చదువుదాం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చి తిని. మనం ఏకమై ఉన్నలాగున అంటే తండ్రి కుమారులు పరిశుద్ధాత్ముడు ఎలాగైతే ఏకమై ఉన్నాడో మనము కూడా ఆయనలో ఏకమై ఉండవాలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇస్తా ఉన్నానంట. మనం ఏ ప్రార్థన చేసినా, ఆరాధనలో ఉన్నా తండ్రికే మహిమ చెందాలి, దేవునికే మహిమ చెందాలి. అటు రీతిలో ప్రభువుకు మహిమకరంగా మనము జీవించాలి. ఒకవేళ మనం యథార్థవంతులుగా జీవిస్తే ఆ మహిమ ఎవరికండి? దేవునికే మహిమ. కనుక మనం దేవుని నామానికి మహిమకరంగా మనం బ్రతకాలి, కానీ దేవుని నామానికి అవమానం తెచ్చేటట్టుగా మనము జీవించకూడదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఏ రీతిలో అయితే నీతిమంతుడుగా యథార్థవంతుడుగా మనం ఉన్నాడో మనము కూడా అలాగ నిర్దోషులుగా మనం జీవించాలని యేసయ్య ఆశపడుతున్నాడని. మరొక వాక్యాన్ని మనం చదువుదాం. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. అంటే బాప్తిస్మం అంటే ఏంటి? మరణించడానికైనా సరే వెనక తిరగమని మనం చెప్తూ ఉంటాం. బాప్తిస్మం అంటే తిరిగి మరణించడం. పాతయన్నీ కూడా ఏం చేయాలంటండి? మన జీవితంలో జరిగిన గతమంతా కూడా పాతి పెట్టబడి తిరిగి మళ్ళీ మరణించడం అని మనం ఇక్కడ వాక్య భాగం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడునో అలాగే మనము కూడా నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణంలోనికి పాలు పొందుటక ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అంటే ఎట్టి రీతిగా అయితే ఆయన చనిపోయి తిరిగి ఎలాగైతే లేచి ఉన్నాడో మనము కూడా అలాగే పాతి పెట్టబడి తిరిగి లేస్తామని ఇక్కడ యేసయ్య వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంటే యేసయ్య నమ్ముకోవడం అంటే ఇక్కడ మరణం మనం చదువుతున్నాం కదా, యేసయ్య నమ్ముకోవడం అంటే ఇంచేపు మనకు ఆశీర్వాదాల కోసమే కాదండి, మరణానికైనా కూడా సిద్ధపడి ఉండాలని మాట్లాడుతున్నాడు. మరణానికి సిద్ధపడడం అంటే ఒకవేళ అలాంటి పరిస్థితి మనకి ఏ రూపంలో అయినా సరే ఒకవేళ వచ్చినా కానీ క్రైస్తవులు మరణానికి భయపడకూడదని మనకు తెలుసు కదా. మనకంటూ ఒక నిత్యత్వం ఉంది కదా. కనుక మనం మరణం మన ముందున్నా కానీ మనం ఏమాత్రం కూడా మనము భయపడకూడదండి. ఎందుకంటే మన యేసయ్యగా ఒక గొప్ప మాదిరి మనకు చూపించాడు. ఆయన ఎలాగైతే చనిపోయి పాతి పెట్టబడి మరలా ఎలాగైతే తిరిగి లేస్తాడో మనము కూడా అలాగే తిరిగి లేస్తాం. అందుకే బాప్తిసం ద్వారా మనము దేవుని నమ్ముకున్న మనము మరణానికైనా సిద్ధపడి ఉన్నామని మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే బాప్తిసం తీసుకోగానే మనం ప్రభువులో ఉన్నట్టు కాదు, కానీ ఆయన ఏ క్రియలైతే ఏ మాదిరి అయితే మనకు చూపించాడో అలాంటి మాదిరికరమైన జీవితాలు మనం కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయనను మృతులలోండి లేపెను, అందుకు మేము సాక్షులము. అంటే ఇక్కడ యేసు ప్రభు వారి శిష్యులు అంటూ ఉన్నారు, ఆనాటి సమాజంలో యెరూషలేములో శాస్త్రులు పరిసయ్యుల మధ్యలో ఇక్కడ యేసు ప్రభు వారి శిష్యులు బోధిస్తూ ఉన్నారండి. ఏమని? ఆయన పరిశుద్ధుడు, మీరు అంటే అక్కడున్న ప్రజలందరినీ కూడా అంటున్నారు, మీరు పరిశుద్ధుడైన నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుడు ఎవరక్కడ? బరబ్బా. అంటే నరహంతకుడైన మనిషిని, అంటే నరహంతకుడైన మనుషుడు ఎవరక్కడ? బరబ్బా. అంటే నరహంతకుడైన మనిషిని, నరహంతకుడైన మనిషిని, నరహంతకుడైన మనిషిని, నరహంతకుడైన మనిషిని, నరహంతకుడైన మనిషిని,
మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. అంటే ఇక్కడ ప్రజలు ఎవరిని కోరుకున్నారు? బరబ్బాను కోరుకున్నాడు. నీతిమంతుడైన దేవుణ్ణేమో సిలువ వేసి చంపేమన్నారు, బరబ్బాను కోరుకున్నారు. జీవితాంతం బ్రతుకున్నంత కాలం ప్రజల్ని హింసిస్తూ, ప్రజల్ని బాధ పెడుతూ, అనేకుల్ని చంపేస్తూ, భయంకరంగా ప్రజల దగ్గర ఒక బందిపోటు దొంగగా ప్రజల్ని హింసించి, దొంగతనం చేసి, ప్రజల దగ్గర దోపుడు సొమ్ము దోచుకుని, అన్యాయంగా ప్రజల దగ్గర ప్రవర్తించి బ్రతికినంత కాలం పాపాత్ముడిగా బ్రతికిన ఆ బరబ్బాను ప్రజలు కోరుకున్నారు. నీతిమంతుడైన యేసయ్యని ఇక్కడ దూషించారు. యేసయ్యని సిలువకు అప్పగించారు, చంపేశారు. అందుకే ఇక్కడ శిష్యులు ఏమంటున్నారంటే, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, మేము అందుకు సాక్షులు. మీరైతే చంపేశారు కానీ ఆయన సిలువ ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడని ఇక్కడ శిష్యులు సాక్ష్యం ఇస్తున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన యేసయ్య చనిపోయి సమాధిలో ఉండిపోయిన దేవుడు కాదు, ఆయన తిరిగి లేచాడు. కనుక ఆయన శిష్యులు ఇక్కడ సాక్ష్యం ఇచ్చి అనేక ప్రపంచ దేశాలు తిరిగి యేసయ్య గురించి, యేసయ్యను గూర్చి ప్రకటించారు. మనము కూడా మన యేసయ్య గొప్పతనాన్ని అనేకులకు బోధించేవారుగా ఉండాలి. సమాజంలో, మందిరాల్లో, అనేకమైన ప్రజల దగ్గర దేవుని మాటలు చెప్పేవారుగా ఉండాలి. మన దేవుడు గొప్పతనాన్ని మనం ఇతరులకి బోధించేవారుగా ఉండాలండి. యేసయ్య ఇక్కడ వీళ్ళు ఎంత భయంకరంగా ఆయన హింసించి చంపేసినా కానీ ఆయన చనిపోయి అలాగే ఉండిపోయాడండి. ఆయన చనిపోయి అలా ఉండిపోలేదు, తిరిగి లేచి పునరుద్ధానుడైనట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసయ్యను మనం ఇతరులకు పరిచయం చేసేవారుగా ఉండాలి. యేసయ్య మాటలు అనేకులకు బోధించేవారుగా ఉండాలి. మనలో ప్రతి ఒక్కరం కూడా చెప్పగలిగిన సామర్థ్యత ప్రతి ఒక్కరికే ఉందండి. దేవుని మాటలు ఏదో ఒక మాట ఇతరులకు చెప్పాలి. మనం చేసిన భక్తి మన ద్వారానే ఉండిపోకూడదు, కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలండి. ఇక్కడ శిష్యులు ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఈనాడు ఇలాగ మనం అందరం కూడా దేవుని మాటలు విని తెలుసుకుని దేవుల్లో ఉన్నామంటే అది ఆనాడు మరి శిష్యులు ఎంతగానో వాళ్ళ దేశాలన్నీ తిరిగి, ప్రపంచాలన్నీ తిరిగి దేవుని సువార్తను ప్రకటించారు. కనుక మనము కూడా మనకు తెలిసిన దేవుని మాటలు, మనం పొందుకున్న ఈ రక్షణ, మనం పొందుకున్న ఈ ఆశీర్వాదం అనేకులకి చెప్పేవారిగా ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. అయితే ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మనము దేవుని నీతి అవ్వాలని యేసయ్య ఆశించాడు. అందుకనే ఆయన కలువరి శిలువలో బలియాగమయ్యి ఇంతటి ప్రణాళికను మన కోసం కలిగి ఉండి ఆయన మనం నీతిమంతులుగా చేర్చాలని, పరిశుద్ధులుగా చూడాలని, ఆయన రాజ్యంలో మనల్ని ప్రవేశించాలని, మనం రక్షించబడి మన భక్తి మన వరకే ఉండిపోవడం కాదు, కానీ అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలని, నీతిమంతులుగా జీవించాలని, ఆ నిత్యత్వంలో మనం ప్రవేశించాలని యేసయ్య ఆశించాడండి. కనుక మనము కూడా అటు రీతిలో మనం సిద్ధపడుతూ మన కుటుంబాలను సిద్ధపరచుకుంటూ ఈ 40 దినాలే మనం భక్తిగా ఉండి మరలా తర్వాత మామూలుగా ఉండడం కాదు కానండి, నిత్యము కూడా మనం దేవుల్లో ఆనందించేవారుగా ఉండాలి. దేవుల్లో మన యథార్థవంతులుగా ఉండాలి. మనలో ఏ అనీతి రాకుండా నీతిమంతులుగా మనము జీవించాలి. మన దేవుడు నీతిమంతుడు కనుక మనము కూడా నీతిమంతులుగా జీవించాలని, ఆ నిత్యత్వంలో ప్రవేశించి ఆయన రాజ్యంలో యుగయుగాలు ఆయన రాజ్యంలో మనం ప్రవేశించాలని యేసయ్య ఆశిస్తూ ఉన్నాడండి. అయితే సాతాను ఏం చేస్తూ ఉన్నాడు? ఏం ఆశపడుతూ ఉన్నాడు? సాతాను ఏదో రూపంలో మనల్ని ఆ నరకానికి తీసుకెళ్లాలని సాతాను ఆశపడుతూ ఉన్నాడు. ఆ యుగయుగాలు ఏదో ఒక రోజు 2 రోజులు, లేకపోతే ఒక 10 సంవత్సరాలు, లేకపోతే ఒక 5 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు కాదండి. ఆ నరకంలో కాలడం యుగయుగాలు కాలుతూ ఉంటుందంటండి. కనుక ఆ నరకానికి ఎవ్వరు కూడా పాత్రలు కావద్దని మన యేసయ్య ఇష్టపడుతూ ఉన్నాడు. మనం కూడా మనం నిత్యత్వంలో ప్రవేశించడానికి మనం సిద్ధపడుతూ ఇతరులని ఏ ఒక్కరిని కూడా నశించిపోకుండా వారి కొరకు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అటు కృప దేవాతి దేవుడు మనకు అందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.